భారత్ చైనాలని టార్గెట్ చేస్తూ మొన్న మధ్యన పెట్టినటువంటిది ఏదైతే రష్యా నుంచి ఆయిల్ కొనే దేశాలని 100% పన్ను అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు అమలు చేశారు, చట్టంగా వచ్చేసింది. ఇప్పుడు ఇదివరకైతే తను సొంతగా ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు చెల్లుబాటుగా లేదా డబ్బులు రెట్టిచ్చేయమన్నారు. కాబట్టి ఇప్పుడు సొంతగా కాకుండా కాంగ్రెస్లోనే తీర్మానం పెట్టి ఆమోదించింది అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం. రష్యా నుంచి చమురు గ్యాస్ కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాల మీద చర్యలకు అమెరికా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన కీలక బిల్లు మీద అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చట్టంగా మారితే భారత్తో సహా రష్యా నుంచి చమురు, గ్యాసు అత్యధికంగా దిగుమతి చేసుకునే చైనా, అజర్బైజాన్, హంగేరీ, స్లోవేకియా దేశాలపై ఏకంగా 100% సుంకాలు విధించే అవకాశం ఉంది. అలాగే రష్యా, ఇరాన్ల మీద ఆంక్షలు విధించేందుకు ఉద్దేశించిన లిండ్సే ఓ గ్రాహం ఫంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026 బిల్లు 86-11 ఓట్లతో ఆమోదం పొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పారిశ్రామికవేత్తల, ఆర్థిక సంస్థల మీద కూడా ఆంక్షలు విధించే ప్రతిపాదనలు ఈ బిల్లులో ఉన్నాయి.